హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. ఏంది ఇంత సంతోషంగా ఉన్నాడని అయితే అనుకుంటున్నారా? సో ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ట్రిప్, అంటే నేను కూడా ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ట్రిప్ అయితే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ప్రస్తుతానికి మనం అయితే పంచ్కుల టోల్గేట్ దగ్గరనైతే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. షిమ్లా అయితే వెళ్తున్నాను. మతియానా షిమ్లా దాటాక ఇంకొంచెం ఇంకా 168 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నైట్ అయితే అన్లోడ్ చేసేసుకొని అయితే బయలుదేరాము. ఇప్పుడు పంచ్కుల వరకు అయితే వచ్చేసాము. ఇంకా 168 కిలోమీటర్స్ వెళ్తే మనకి యాపిల్ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఎప్పటి నుండో మీరు కూడా చాలా వరకు అడుగుతానే ఉన్నారు, యాపిల్ లోడ్ పెట్టు, యాపిల్ లోడ్ పెట్టు అని చెప్పేసి. కాకపోతే ఎన్ని రోజులు అయితే మనకు కుదరలేదన్నమాట. కొంచెం మనకు ఈఎంఐస్ అవి ఇవి కొంచెం ఇబ్బంది అయ్యేసి కొబ్బరికాయ రెగ్యులర్గా తిరగడం అయితే జరిగింది. ఎందుకంటే కొబ్బరికాయ కిరాయి కొంచెం బయట కిరాయిల కంటే కొంచెం బెటర్గా ఉండేసి అటు తిరిగాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఇటు వచ్చే కిరాయి బివాడి అయితే వచ్చాను కదా రాజస్థాన్కి, అది తక్కువ కిరాయి అయినా కూడా వచ్చాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ట్రిప్ కోసం అని చెప్పేసి. సో నైట్ అన్లోడ్ చేసేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా 168 కిలోమీటర్స్ మొత్తం కొండలు ఎక్కుడు దిగుడు ఉంటుంది. మస్తు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో అంతే ఎగ్జైటెడ్గా మీరు కూడా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనం ఘాట్ ఎలా అక్కడి వరకు రీచ్ అయ్యేంత వరకు ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి, ఏంటి లొకేషన్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఈ వీడియోలను అయితే తప్పకుండా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదాం పదండి. చలో. అభిలాష్ రావు అయితే నైట్ ఒక 200 కిలోమీటర్స్ బండి అయితే నడిపిండు. ఎందుకంటే మొన్న ఒక నైట్ ఒక డే నాకైతే నిద్ర లేదు. సో తమ్ముడైతే ఒక 200 కిలోమీటర్స్ నడిపి మళ్ళీ నాకు ఇచ్చిండు. నేను ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇంకొక 168 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. చలో పదండి. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి డెఫైల్ అయితే ఫుల్ చేసుకోవాలి అండ్ డీజిల్ కూడా ఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్స్ కదా, డీజిల్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ డెఫైల్ వచ్చేసి మనకు ఒకసారి ఇక్కడ ఫుల్ చేసుకున్నామంటే మళ్ళీ మనకు అన్లోడ్ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో డీజిల్ అయితే ఒకసారి ఫుల్ చేసేసుకొని పైకి అయితే ఎక్కేద్దాం. పైకి ఎక్కేసి డీజిల్ అయితే పైనుండి వచ్చేటప్పుడు కూడా ఫుల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఘాట్ రోడ్ మెరకలు అయితే ఎక్కువ ఉంటాయి కదా. సో డీజిల్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. మన బండి ఎంత మైలేజ్ వచ్చినా కూడా ఈ ఘాట్ సెక్షన్లో బండి ఏ బండి నడిపినా కూడా మనకు మైలేజ్ అనేది డ్రాప్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం పంచ్కుల ఊర్లో మనకు ఎక్కడనైతే డీజిల్ ఆయిల్ ఉంటుందో ఇండియన్ ఆయిల్లో మనం ఫుల్ చేసేసుకొని అయితే బయలుదేరిపోదాం. అండ్ మనకు కావాల్సిన సరుకులు కూడా ఇక్కడనే తీసుకొని అయితే బయలుదేరిపోదాం. మోస్ట్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను నేనైతే. సో మనం పంచ్కుల సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతా ఉన్నాము. ఇక్కడ నుండి అంటే సిటీ లోపలికి వెళ్ళాము, లెఫ్ట్కి వెళ్తే సిటీ అండ్ మనం రైట్కి వెళ్తే షిమ్లా వచ్చేసి మనకు 94 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మనం వెళ్ళాల్సిన లోడింగ్ పాయింట్ వచ్చేసి 146 కిలోమీటర్స్ అయితే ఉంది. మధ్యాహ్నం 2 వరకు అయితే అక్కడికైతే రీచ్ అయిపోతాం. ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని పోవాలి. అండ్ మధ్యలో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ పోలీసు వాళ్ళు అయితే అక్కడక్కడ పహారా కాస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళైతే గైడ్ చేస్తారన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి చెప్తే వాళ్ళే మనల్ని గైడ్ అయితే చేస్తారు. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇంకా 35 సెకండ్స్ ఉంది కాబట్టి మనకు ఇబ్బంది అయితే ఏం లేదు. నిమ్మలంగా రైట్ సైడ్ అయితే తీసుకోవచ్చు. సిమ్లా రోడ్లోకి ఎక్కేసాం. ముందు టోల్ గేట్ ఉంటుందంట. టోల్ గేట్ దాటాక మనకు మొత్తం ఒక చిన్నపాటి ఆటో నగర్ టైప్ ఉంటుందట. మనకు వెహికల్కి ఏమైనా కావాల్సినవి ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 2 ప్యాకెట్లు గ్రీజ్ అయితే తీసుకుంటా. అండ్ ఇక్కడ వాళ్ళు గ్రీజ్ కొట్టే వాళ్ళు ఉంటే ఒకసారి గ్రీజ్ కూడా కొట్టించేసి మనకి ఇంకా ఏంటి డెఫాయిల్ ఫుల్లా ఉంటే ఒకసారి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుంటా. మనకి హిమాచల్ ప్రదేశ్లో డీజిల్ అయితే తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది కాబట్టి మనకు అక్కడికి వెళ్ళాక మనం డీజిల్ కొట్టించేసుకుంటే అయిపోద్ది. అండ్ నేను మొన్న ఒక యాప్ గురించి అయితే చెప్పాను కదా, బంక్స్ బడ్డీ యాప్ అని చెప్పేసి. సో ఆ యాప్ కూడా నాకైతే ఒక బంక్ని అయితే సజెస్ట్ చేసింది అనమాట. అక్కడ తక్కువ ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం అదే బంక్లోకి వెళ్ళి అయితే కొట్టియడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ సిగ్నల్ దాటాక మనకు ఒక టాటా జెన్యున్ పార్ట్స్ అయితే ఒక షాప్ అయితే ఉంది. మనం డెఫాయిల్ అయితే తీసుకోవాలనుకున్నాం కదా. సో ఇప్పుడైతే 7 అవుతుంది టైము, ఇంకా షాప్ అయితే తీయలేదు.
సో వీళ్ళంతా యాపిల్కే వెళ్తూ ఉన్నారు, తమిళనాడు బండి ఇట్లా. మనం ఆ షాప్ ఓపెన్ చేశాక మనం డెఫ్ ఆయిల్ తీసేసుకొని డెఫ్ ఆయిల్ పోసుకొని అయితే బయలుదేరిపోదాం మనం. ఇక్కడ డెఫ్ బకెట్ వచ్చేసి 1300 రూపాయలంట. సో ఫుల్ అయితే చేయలేదు, ఆల్రెడీ ఒక 2 పాయింట్లు అయితే ఉండేది బండిలో. అండ్ ఇంకొక బకెట్ అయితే తీసుకొని పోసేసాను అనమాట. మొత్తం 4 పాయింట్లు అయితే వచ్చింది. సో ఈ 4 పాయింట్లకు మనకు దగ్గర దగ్గర లకండాన్ వరకు అయితే వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. సో లకండాన్ వరకు వెళ్ళిపోతే మళ్ళీ లకండాన్లో కుల్లా ఆయిల్ అయితే దొరుకుతుంది అనమాట, డెఫ్ ఆయిల్. సో అక్కడికి వెళ్ళాక అక్కడ కుల్లా పట్టేసుకుంటే సరిపోయింది. అండ్ ఇక్కడే గ్రీజ్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, గ్రీజ్ కూడా కొట్టించేసుకొని అయితే బయలుదేరుతా ఉన్నాము. సో షిమ్లా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన శ్రీకాంత్ వెనక ఆర్చి వచ్చినప్పుడు దిగి అంటే పక్క పెట్టి దాటినాక ఇక దిగనా అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ నుండి ఇక మనకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు కొంచెం ఎక్కినాం, కాకపోతే అది నార్మల్ ట్రైలర్ మాత్రమే అది. సో ఇప్పుడు వచ్చేసి అసలైన ఘాట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా పోవాలి, ఎంటీ బండి అయినా లోడ్ బండి అయినా. ల్యాండ్ స్లైడింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇటు పక్కన చూడండి, చిన్న చిన్న రాళ్ళు అయితే పడిపోయి ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ లోపల పైకి ఎక్కడానికో దారి, దిగడానికో దారి అయితే ఉంటుంది. ఒక్కోసారి ల్యాండ్ స్లైడింగ్ జరిగి ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం మనకు నార్మల్గా ఆ రోడ్డు క్లోజ్ చేసి ఇంకో రోడ్లోనైతే పంపిస్తారు. మనకి ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం లోయ, రైట్ సైడ్లో మొత్తం లోయ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోడ కట్టేసిర్రు. ఏమన్నా ల్యాండ్ స్లైడింగ్ జరిగినా కూడా ఇటు కిందికి బండ్ల మీదకి ఇట్లా పడకుండా మొత్తం గోడ కట్టేసిర్రు అనమాట. సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇటు గుట్ట, ఇటు లోయ, అట్ట దిగి అట్ట పోవాలి. కొంచెం మంచు పడతా ఉంది, ఇంకా క్లియర్ కాలేదు స్కై, అందుకే మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు ముందు గుట్టలు కానీ ఇవన్నీ కానీ. సో ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ జమ్మూ, మంచు పడే టైంలో జమ్మూ పోవాలి, అది నెక్స్ట్ డ్రీమ్. వస్తావా అభిలాష్ అప్పుడు కూడా? అవి అవి అలీనమా? మొత్తం గుట్టలే, బండి అయితే అయినా టాప్ గేర్లోనే ఎక్కుతుంది. ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయిపోతా ఉంది ఈరోజు. షిమ్లా సప్పు నొరికితే అట్లా పోయి ఆ డీసీఎంలో కళ్ళ కురుకుతామని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే పెట్టిర్రు. నిమ్మలంగా ఎక్కి దిగిపోవాలి. మళ్ళీ ఎంటీ బండి కదా అనేది దడదడలు ఎక్కువ ఉంటాయి. ఈ గుట్టల సందులో నుండి ఒక నది అయితే పోతుంది కావచ్చు నాకు తెలిసి. ఆ పైనుండి వాటర్ ఫ్లో అనేది వస్తుంది, అది ఇట్లా పడిపోతుంది ఇటు సైడ్. మామూలుగా లేదబ్బా లొకేషన్. ఇంకా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందు ముందు పోతాంటే ఇంకా వివత్సంగా ఉంటుంది రోడ్డు. ఇవాళ దీన్ని మొత్తం కవర్ చేద్దాం. అది 8 నిమిషాల వీడియో అన్నారా అని అప్లోడ్ చేయడానికి ఎంత టైం తీసుకున్నా పర్లేదు. సూపర్ కట్టింది ఆ పైన ఇల్లు. ఇట్లా పోయి అటు తిరిగి అటు పైకి ఎక్కాలి మనం. ఆ డీసీఎం పోతుంది కదా, అట్లా పోయి అటు పైకి ఎక్కాలి. బాబాయ్ లోడ్ బండి అనే ముంచుతలేదు. మనం ఈ స్పీడ్ బ్రేకర్లకు డ్యాన్స్ వేపిస్తుంది బండి, ఆయన లోడ్ బండి ఎగ్గుతలేదు పైకి. వాడు రాంగ్ రూట్లో వస్తాడు చూడు. అట్లా రావాలి, సందులకి వెళ్ళి రావాలి, కింద పడాలి. ఫస్ట్ టోల్ గేట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకు టోల్ ట్యాక్స్ 550 రూపాయలు అనమాట. 550 రూపాయలు కడితేనే మనని ఈ దారిలోకి అయితే వదిలిపెడతారు. ఇక్కడ కింద కూడా ఒక మండి ఉన్నట్టుంది, ఆగుతూనే లేరుగా కార్లు.
ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే ఒక మండి ఉంది. ఇక్కడ మొత్తం తమిళనాడు బండ్లు, మన ఆంధ్ర బండ్లు కూడా ఇక్కడనైతే ఆగిపోయినాయి. సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో మొత్తం తమిళనాడు అండ్ ఆంధ్ర బండ్లు అయితే ఉన్నాయి. ఇది ఒక మండి, ఇక్కడ యాపిల్ లోడే అవుతా ఉంది. ఇక్కడ ఈ పై నుండి కూడా ఢిల్లీ పోయే రోడ్ అయితే ఉందంట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు మనం లెఫ్ట్ సైడ్ పోతే షిమ్లా అండ్ రైట్ సైడ్ అయితే ఢిల్లీ అని అయితే ఉంది. షిమ్లా వచ్చేసి 85 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఆగే అన్నా, టోల్ రోడ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సోలాన్ 37, ధరంపూర్ 18, షిమ్లా 85. కొడుక తక్కువ లేదు కలుగుతూ సెల్ అవుతలేసావు నాయన. ఇక్కడ మన ఆంధ్ర బండి అయితే ఒకటి లోడ్ అయ్యి అయితే వచ్చి ఇక్కడ ఆపుకున్నారు. బ్రేకులు లైనర్లు హీట్ అయినట్టున్నాయి, పక్కకు పెట్టి కింద వీల్ చౌక్స్ అయితే పెట్టుకున్నారు. 2112 బండి నెంబరు 07 అనుకుంటా, గుంటూరు బండి. సో ఇక్కడ మధ్యలో అయితే ఒక దగ్గర 1 వే అయితే చేసేసారు. అంటే ఇటు సైడ్ రోడ్ వేసినా ఆగనట్టుందిగా, మొత్తం జారిపోతట్టుంది జర. ఆల్రెడీ జారిపోయింది అది జర జారిపోయింది కదా, ఇక్కడ దాకా ఉన్నది అది మొత్తం కూలిపోయింది. అందుకని అక్కడ 1 వే చేసి. మనకు అక్కడక్కడ ట్రక్స్ ఆపుకోవడానికి ఇట్లా ట్రక్ లేబేసి అయితే ఉంటాయి, కాకపోతే అది కూడా కూలిపోయింది. ఇదే అన్నమాట ట్రక్ లేబే, కాకపోతే అది కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆల్టో 800 తోటి ఎక్కుతాను వానే కాక. సరసు అక్కడ చూసారా మీరు, అటు ల్యాండ్ స్లైడ్ జరిగింది అనమాట. ఆ చెట్లు లేని ప్లేస్ అంతా అటు మట్టి కూలిపోయి కింద పడిపోయింది ఆడ. ఇక్కడ లేట్ ఏం చేయరు, ఫటాఫట్ అది కూలిపోగానే మళ్ళీ ఏమంటే రోడ్డు క్లియర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇటు జర్నీ కూడా చాలా ఎక్కువ అయితేనే ఉంటుంది. మన ఆంధ్ర బండి అయితే ఒకటి ఉంది ఇక్కడ, ఆపి ఎక్కడికి అడుగుదామా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్ మొత్తం మట్టి, ఆ రోడ్ అయితే కూలిపోయింది, మళ్ళీ దాన్ని రిపేర్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, పైన చూడండి, మొత్తం మట్టి అంతా ఇట్లా పడి ఈ రోడ్ అయితే ఎన్ని రోజులు క్లోజ్ అయిందో మరి మొన్నటి వర్షాలకు. ఇదంతా కూలిపోయిన మట్టే, వర్షాకాలం రావాలి ఇటు సలుపులు అనుగుతాయి. మొత్తానికి అయితే మన ఇండియాలో డేంజరస్ బస్సు డ్రైవర్, అంటే డేంజరస్ రోడ్స్ మీద డ్రైవ్ చేసే డ్రైవర్లు ఎవరంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. ఈయన మొత్తం క్లీన్ చేద్దానికి వస్తాడు జేసీబీ వేసుకొని ఏడిగాడికి. ఆ రోడ్డు మీద పడ్డ మట్టి అంతా క్లీన్ చేసి పడేస్తాడు. ఆంధ్ర బండ్లు చాలానే వస్తాయి మొత్తానికి. 1354 అది నైట్ లోడ్ అయినట్టున్నాయి. నిన్న లోడ్ అయితే ఇక వాళ్ళు డే టైంలో దిగుతారు కదా, ఘాట్ రోడ్ కదా ఎంతైనా, కాబట్టి తెల్లారిన ఇంకా దిగాలని పొద్దుగాలు వచ్చే బండ్లు అన్నట్టు. ఇక దిగినాక ఇక ఆగరిగా నాన్ స్టాప్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎక్కించుడు సింపుల్, ఎంటీ బండి సపసెప్ ఎక్కుతుంది, కానీ దిగేటప్పుడు డౌన్ దిగేటప్పుడైనా మళ్ళా మధ్యలో అప్ డౌన్సే ఉంటాయి. పైకి ఎక్కేటప్పుడైనా జాగ్రత్తగా ఏ గేర్లో ఎక్కుతున్నామో, అంటే ఇప్పుడు ఎంటీ బండి ఎక్కే గేర్ కాదు, ఓకే కృష్ణ ఎంటీ బండి ఎక్కే గేర్ కాదు, లోడ్ బండి మెరకను ఏ గేర్లోనైతే ఎక్కగలుగుతుందో ఆ గేర్లో దించుకుంటే బెటరు. మనకైతే ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకొంచెం మోర్ సెక్యూర్. ద కాఫీ చౌక్ ఇండ్లు మాత్రం భలే గట్టిరే వీళ్ళు, గుట్ట మీద దాన్ని చిన్న తొలిసి దాని మీద గట్టిరాదు. ఇప్పుడు ఆ ఇంటికి ఎక్కడానికి ఎట్టెక్కాలి అసలు, ఏడగట్టిరు మెట్లు. ఆ పైకి ఎక్కి కింది దిగేసరికి దమ్ము వచ్చి తట్టున్నాం మనం. ఇంతకుముందు వచ్చిన టోల్ గేట్ వచ్చేసి 550 రూపీస్ ఉంది కదా, అది వచ్చేసి మనం చేయితోటి కట్టాలన్నమాట, అంటే మన లిక్విడ్ క్యాష్, ఎందుకంటే అది లోకల్ టోల్ ట్యాక్స్. అండ్ ఇది వచ్చేసి మనకు నేషనల్ ఆథరైజ్డ్ టోల్ ట్యాక్స్ అనమాట. ఇది వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ నుండే మనకైతే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఈ ఘాట్ రోడ్లో మనకి. చక్కగా రైట్లో పెట్టారు అనేది కటింగ్ వరకు.
కూడా అంతా వర్కింగ్లో ఉంది. ఊలిపోయింది మొత్తం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయిపోతాను ఫ్రెండ్స్. కార్ లైన్గా తీసుకుంటూ పోతున్నాను. హిమాచల్లో కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తం కూలిపోయింది ఇది మాత్రం. ఎప్పటి వర్షాలకు మన దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చినాయి వర్షాలు. విజయవాడను బుడమేరు ముంచినట్టు ఈ ల్యాండ్ స్లైడ్స్ ఈ రోడ్డును ముంచేసి డొక్కు బండ్లు పాత బండ్లు వేసుకొని ఎక్కుతారు. ఈ ఘాట్ ఎట్టెక్కుతారో ఆ బజాజ్ డిస్కవర్ అయితే ఇంత తుప్పు పట్టి ఉన్న బండి అది పర్ర నురుకుతాండి అసలు మొత్తానికి. అటు నుండి దిగి మళ్ళీ ఇటు ఎక్కుతా ఉన్నాం, అంటే ఆ గుట్ట ఎక్కి దిగి మళ్ళీ ఇటు ఇంకోటి ఎక్కుతా ఉన్నాం. యూ షేప్ టర్నింగ్స్ ఉంటాయి అక్కడక్కడ. జ్యూసీ బారటగా. షిమ్లా ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది. డియో ఘాట్ 10, సోలాన్ 13. పైన గట్టిదే అట్లా బిల్డింగ్లు హోటల్స్ ఉన్నట్టుంది. అది లిఫ్ట్ ఖరాబ్ కావాలి ఒకసారి, ఆ పైకి నడుచుకుంటా మెట్ల మీద ఎక్కాలి ఉంటుంది కథ. పో నాన్న పో. పోనా నేను వద్దంట అన్న. నేను నా రోడ్లో నేను పోతాను కదే. కింద ఇంకా ఏమో వర్క్ చేస్తూనే ఉన్నారు. రోడ్లు 1కి 2. వావ్, వాట్ ఏ లొకేషన్. ఇటు మీదికి చూడండి, పార్క్లో పెట్టినట్టు ఉన్నాయి చెట్లు. టాప్ ప్లేస్కి వచ్చేసినాం మనం ఇప్పుడు. వీఆర్ ఆన్ టాప్. సో అక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంది, ఇంతకుముందు అయితే చూసిన. సో ఆ వ్యూ ఒకసారి చూద్దామని నేనైతే ఇక్కడ అయితే ఆపాను అనమాట. బాబా మామూలుగా లేదు. ఏంది ఓవర్ రాంగ్ రూటేనా మనది మొత్తం. టాప్ గేర్లు ఎక్కుతుంది మనది, ఎంత పెద్ద గుట్ట అయినా. వాళ్ళకెళ్ళి ఎవరు రమ్మంటా నిన్ను. బండి డీజిల్ కొట్టేయడానికి అయితే బంక్లో ఆపేశాను. మనది ఇంకా ఏం లేదు, ఒక 100 లీటర్స్ లేకపోతే 70 అట్లా పట్టొచ్చు. మనం ఒకసారి ఈ ప్రకృతి అందాలు చూద్దామని అయితే ఇటు వచ్చా. సో అభిలాష్ అయితే బండి బంక్లోకి అయితే తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఒకసారి ఇటు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. అసలు ఘాట్ రోడ్డు మాత్రం ఆ లొకేషన్లో చూస్తూ ఉంటే మామూలుగా లేవు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం ఆ రోడ్లోకి దిగాలి. సో ఇక్కడ వీళ్ళు ఏదో పంట సాగు కూడా చేస్తూ ఉన్నారు కింద. మనం ఇప్పుడు ఇలా వెళ్ళేసి
అట్లా తిరిగి ఆ రోడ్లోకి అయితే రావాలన్నమాట. మొత్తం కొండల మీదనే ఇండ్లు అన్నీ ఎట్లా కట్టిర్రా నాయన. ఎంత ఎండ కొట్టినా ఎండ వేడిని సైతం ఈ లొకేషన్ చూస్తూ ఉంటే చల్లగానే అనిపిస్తూ ఉంది. కాకపోతే ఎప్పుడైనా ఘాట్ రోడ్లలో వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇచ్చే విధంగానైతే డ్రైవింగ్ అయితే చేయకండి. మన వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడొద్దు. మనం ఇబ్బంది పడకుండా దించినా పర్లేదులే, కానీ మన వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోండి. నేను అటు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేలోపు అభిలాష్ రావు పాయింట్లో పెట్టేసిండు బంక్లో. ఇక్కడ రేటు కూడా తక్కువ ఉంటుంది, ₹86.75. మనం ఫుల్ చేయించుకొని పోతే ఘాట్ రోడ్ కాబట్టి మనకు ఎక్కడనైనా ఈ ఘాట్ రోడ్లలో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫుల్ చూసుకోవడమే బెటర్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫుల్ చేసుకొని అయితే రావాలి. సో ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సోలాన్లో ఒక మండి అయితే ఉంది. ఇది వచ్చేసి సోలాన్ ఊరి పేరు. ఇక్కడ యాపిల్ మండి అయితే చూసుకోవచ్చు. లోడింగ్స్ అయితే అవుతున్నాయి చూడండి. సో మనది కూడా ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. బండి అందులో పెట్టేస్తే మనకు ఆ విధంగా యాపిల్ లోడ్ అయితే వేస్తారు. మొత్తం యాపిలే ఉంది, షిమ్లా యాపిల్. సో ఈ విధంగా ఉంటాయి అన్నట్టు మండీస్. రేపు మనది లోడ్ అయ్యేటప్పుడు మనది ఎట్లా చేస్తారు ఏం కదా అనేది రేపు చూసుకుందాం. జైల్, సోలాన్ జైల్ ఇది. సో ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లయితే 8 టైర్ లిఫ్ట్ బండ్లు అయితే చూసుకోవచ్చు. మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ బండ్లు అయితే ఇంకా ఊపడే అవకాశం అయితే ఉంది. టాటాలో వచ్చినాయి. ఇది వచ్చేసి భారత్ బెంజ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అయితే తీశాను ఇలాంటి వెహికల్, టాటా వెహికల్ గురించి. ఇది వచ్చేసి భారత్ బెంజ్ 8 వీలరు. మనకు షిమ్లా వచ్చేసి ఇంకొక 45 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ పైన అయితే నేరో గేజ్ అయితే ఉంది. ఇక్కడికి ఏ ట్రైన్ ఎక్కడి నుండి వస్తుందో మనకే తెలీదు. ఇది వచ్చేసి నేరో గేజ్ అంటారు దాన్ని. సో తక్కువ ఉంటుంది అన్నమాట, మీటర్ కంటే తక్కువ. సో ల్యాండ్ స్లైడింగ్స్ అవడం వల్ల మనకు ఆ రోడ్ అయితే క్లోజ్ అయితే చేసేసారు. మొత్తం అటు సైడ్ పైనుండి మొత్తం మట్టి దిబ్బలు అయితే కింద పడిపోయినాయి. అందుకనే డైరెక్షన్ ఈ 1 వేలో పెట్టారనమాట. అయినా ఇంత పెద్ద ఘాట్ రోడ్లో 4 లైన్ అంటే మాటలు కాదు. సో ఇదంతా ల్యాండ్ స్లైడ్, పైనుండి జారిపడిన ల్యాండ్. మొరం మంచిగా ఉంది, ఎతకపోదాం ఆ రోడ్డు. ఫస్ట్ యాపిల్ కొట్టేసి ఆహా యాపిల్స్ వాసన వస్తుందబ్బా. అన్నీ ఉన్నది దగ్గర పట్ల వస్తుంది కదా. ఇక్కడ మొత్తం రోడ్డే కొట్టకపోయింది ఏడికాడికి. అక్కడ మొత్తం పగిలిపోయింది రోడ్డు వెనక. మళ్ళీ దాన్ని క్లియర్ చేసి మొత్తం ఏడికాడికి సైడ్కు చెక్కి మంచి ఎటు కింద పడకుండా అయితే మళ్ళీ ల్యాండ్ స్లైడ్ పడుతూనే ఉండే. ఇక దీన్ని గొడ కడతారు కావచ్చు మొత్తం ఇట్లా పైకి, అట్టయితేనే పడకుంటుంటుంది ఇక మట్టి. టైం 11:10 అయితే అవుతా ఉంది. ఇక మాకు వంట వండుకోవడానికి అయితే వీల్లేదు. మళ్ళీ మనం అక్కడ వేసరికి ఈవినింగ్ అయితే కావచ్చు. సో ఇక్కడనే ఆగేసి ఇక్కడ మ్యాగీలు, ఇప్పిలు ఇవన్నీ అయితే దొరుకుతాయి. 2 ప్లేట్లు మ్యాగీ తినేసి అయితే వెళ్దాం. మంచిగా రోడ్డుకి అయితే రోడ్డు దింపేసి అయితే ఆపేసుకున్నాం. వైట్ బార్డర్కి అయితే ఇటు సైడే ఉన్నాం. అండ్ అటు సైడ్ నుండి వచ్చే వెహికల్స్కి, ఇటు సైడ్ నుండి వెళ్ళే వెహికల్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కొండల్లో మన బండి అయితే నీట్గా పక్కకైతే ఆపేసుకున్నాం. ఈ విధంగా ఆపేసుకొని ఇక్కడైతే ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఈ ఫుడ్ కోర్ట్లో ఏమన్నా తినేసి అయితే బయలుదేరదాం. ఇక్కడ మనకు దొరికే ఫుడ్స్లో ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ. సో ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాం. మ్యాగీ అయితే రెడీ అవుతా ఉంది, వెజ్ మ్యాగీ. సిగ్గుపడదా ఎందుకు, కాలుతుందా? టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మన దగ్గర చేసినట్టు మంచిగా పచ్చిమిర్చి చేసి ఘాటుగానే అయితే ఉంది. ఇక్కడ మ్యాగీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. తమ్ముడు రిచ్గా బ్రెడ్ ఆమ్లెట్, నేను పూర్గా మ్యాగీ. అదేం లేదు, ముగ్గురం తలా 2 చెప్పుకున్నాం అనమాట. మ్యాగీ ఒకటి, బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి. మనం ఆల్రెడీ అది టేస్ట్ చేసి అటు పెట్టినాం. ఇప్పుడైతే ఇది టేస్ట్ చేస్తున్నాం. సో టేస్ట్ అయితే యావరేజ్గా అని కాదు, చాలా బాగుంది. యావరేజ్ కంటే ఇంకా బాగుందని అర్థం.
ఇక ముందుకెళ్తే మొత్తం సింగిల్ రోడ్లో జర్నీ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పెద్ద రోడ్డు ఉన్న దగ్గరనే బండి ఆపేసుకొని ఇక్కడ మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసి బయలుదేరుతూ ఉన్నాము. ఇక మనం షిమ్లా దగ్గరలోకి ఎంటర్ అయిపోయాక ఆ బైపాస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా తర్వాత మొత్తం సింగిల్ రోడ్ జర్నీ అయితే ఉంటుంది. చూడ ముచ్చటగా ఉంది ఈ ప్రదేశము. పెద్ద బ్రిడ్జి పడుతుంది ముందు. ఆ బ్రిడ్జి పడితే ఇక డైరెక్ట్ అటు పైకి ఎక్కడే అన్నట్టు. ఇక ఈ గుట్ట నుండి ఆ గుట్టకి ఎత్తారు దిగెక్కకుండా చక్కగా. ఇంతకుముందు ఇద్దరు బైకర్స్ అయితే వేరు. మరి ఏపీ అనే అవుపడ్డది, ఏపీనా ఎంపీయా అంత క్లియర్గా అనేది అర్థం కాలేదులే, కానీ ఏపీ లాగానే కనిపించింది నెంబర్ ప్లేట్ అయితే. ఈ బ్రిడ్జి అయితే ఇక్కడిది. ఇక మనం ఈ సింగిల్ రోడ్లోకి వెళ్ళి దిగకుండా డైరెక్ట్ ఆ బ్రిడ్జి మించి అట్లా ఎక్కేసి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా పై నుండి వస్తుంది రోడ్డు, ఆ పై నుండి దాన్ని కనెక్ట్ అయిపోద్ది. అందుకని ఈ రోడ్డు పెద్ద చేయాలి. ఇది సింగిల్ రోడ్డే ఉంచి పాత రోడ్డే. మన దారిలో మనం పోతే ఎక్కడికి పోయినా ఎంత దూరం అయినా ఏ ఇబ్బంది ఉండదు. పుసుకున్న మనం హెచ్డిగా పోయినాం అనుకో, ఎదురుగా వచ్చేటోడన్నా మీదికి వస్తాడు, వెనక నుండి వచ్చేటోడన్నా కట్టింగ్ ఇస్తాడు. మన దారిలో మనం చక్కదనంగా పోయినామంటే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సింగిల్ రోడ్డు, పాత రోడ్డు మొత్తం పొక్కలు పడిపోయింది. అంతే, టర్నింగ్ కొట్టేటప్పుడు ఒకసారి హారన్ కొడితే వాళ్ళే అటుకోసం జరుగుతుంది. ఇప్పుడే ఒక ఊర్లోకి అయితే ఎంటర్ అయినాము. చాలా ఇరుకు రోడ్డు అన్నమాట. ఆకాశం అంచులకు వచ్చినామా, మబ్బు చేసింది, పైన మొత్తం మబ్బు తిరుగుతుంది.